మనం ప్రతిరోజు కూడా శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఎటువంటి ఇబ్బందులకు ఎటువంటి పరిష్కార మార్గాలను మనం అనుసరించినట్లయితే శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున శని దశలు నడుస్తున్నా లేకపోతే ఏలినాడు శని వంటి వాటిలో ఉన్న వ్యాపారస్తులకు ఏమవుతుంది అని అంటే వ్యాపారం సరిగ్గా సజావుగా సాగదు. అంటే షాప్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని బేరాలు చేస్తారు, అన్నీ అడుగుతారు, కొంటున్నట్టుగానే కనబడతారు, ఏది కొనకుండా వెళ్ళిపోతారు, లేదా అరువు పెట్టి వెళ్ళిపోయి ఆ అప్పు తీర్చకుండా ఎగురుతూ ఉంటారు. షాప్లో ఉండేటువంటి మనకు తోచినటువంటి అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, మనకు బాగా తెలిసినటువంటి అసిస్టెంట్లు అని చెప్పని మనం ఇన్నాళ్ళు నమ్మకంగా ఎవరిని చూస్తున్నామో వాళ్ళతోనే విభేదాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా వ్యాపారస్తులకి జరిగేటువంటి ఇబ్బందులు. ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వ్యాపారస్తులు ఈ శని సంబంధంగా పొందుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి గాను, శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవి కూడా తగలకుండా ఉండడానికి గాను వ్యాపారస్తులకు చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి వీళ్ళు ఏం చేయాలి, రోజు కూడా నల్లటి కుక్కకు చపాతీ మీద ఒక చిన్న బెల్లం ముక్క ఉంచి దానికి ఆహారంగా ఇవ్వాలి. అలా బెల్లం ముక్క దాని మీద ఉంచి ఆహారంగా ఇవ్వడం కుదరట్లేదు అనుకుంటే చపాతీ చేసేటప్పుడే అందులో చిన్న బెల్లం ముక్క కలిపి దాన్ని చపాతీని తయారు చేసేసుకొని దాన్ని నల్ల కుక్కకు ఆహారంగా వేస్తుండాలి. రోజు చేయాలి ఇలా. నల్ల కుక్క దొరకకపోతే ఏదైనా కుక్కకు వేసినా కానీ పర్వాలేదు. అయితే బెల్లం ఎక్కువ వేయకూడదు, చాలా చిన్న మొత్తంలో వేయాలి. తీపి ఎక్కువగా పెట్టినట్లయితే కుక్కకి ఇబ్బంది అవుతుంది. అందుకని చాలా చిన్న ముక్కగా బెల్లం వేసి చపాతీ తయారు చేసుకొని దాన్ని కుక్కకు ఆహారంగా వేస్తూ ఉండండి. ఇంట్లో ఉండేటువంటి పెంపుడు కుక్కలకు మాత్రం వేయకూడదు, వీధి కుక్కలకే వేయాలి. అది కూడా జాగ్రత్త తీసుకోవాలి. దీని తర్వాత ఏలినాటి శనిలో అందరూ ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే చికాకు. విపరీతంగా ఉంటుంది చికాకు. ఎవరు ఏది మాట్లాడుతున్నా కానీ ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పని వాళ్ళని మనం అసహించుకుంటూ ఉంటాం. ఎంతసేపు మనకు తోచిన భావాలు స్థిరమైనవి అనుకుంటూ ఉంటాం. ఇలా తీవ్రమైనటువంటి చికాకులకు కూడా శనియే కారకం అవుతూ ఉంటాడు. అటువంటి చికాకుల్లోంచి కూడా బయటపడడానికి, శని సంబంధంగా వచ్చేటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి మరో తేలికైనటువంటి పరిహారం కూడా మనం చేసుకోవచ్చు. అదేమిటంటే కాటుకను నేలలో పాతి పెట్టాలి. కాటుక భరణ దొరుకుతుంది కదా, స్వచ్ఛమైన కాటుక భరణ. ఆ కాటుక భరణను నేలలో పాతి వేసేయాలి. అలానే ఏదన్నా ఒకరోజు రావి చెట్టు వేరుని ఇంటికి తీసుకొచ్చుకొని పాలల్లో ఈ రావి చెట్టు వేరు బాగా ఎక్కువగా అంత కాటుక వేసి మరగనివ్వాలి. మరగనిస్తే ఒక విధమైనటువంటి కాటుక వస్తుంది. కాటుక రావి చెట్టు వేరు కాస్త పాలల్లో వేసి ఎక్కువగా మరగనివ్వాలి. తెల్లనిచ్చి దగ్గరికి అయ్యే విధంగా ఆపాలి. అలా ఆపితే నల్లగా ఒక విధమైన కాటుకు వస్తుంది. దాన్ని రోజు బొట్టు పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే శని వల్ల కలిగేటువంటి చికాకులు, పరాకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తులు మాత్రం రోజు కుక్కకి బెల్లం కలిపినటువంటి చపాతీని ఆహారంగా ఇస్తూ ఉండటం వలన శని సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా సమస్తమైనటువంటి శని కళ దోషాల నుంచి కూడా మనల్ని బయటపడవేసేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం. మనం గత కొద్ది రోజులుగా హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఏ శ్లోకాలు పారాయణ చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మనకు ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకునడానికి గాను హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఏ శ్లోకాలు పారాయణ చేయాలో తెలుసుకుందాం. ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అయితే కోరికలు ధర్మబద్ధమైనవి ఉండాలి. అటువంటి ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి శ్లోకాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. మేము హనుమాన్ చాలీసా అంతా పారాయణ చేయలేమండి అనుకునేటువంటి వారు ఈ 2 శ్లోకాలు, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి 2 శ్లోకాలను కూడా రోజు మీకు ఎంత వేళ కుదిరితే అంత మేరకు మాత్రమే జపం చేయండి. భక్తితో, శ్రద్ధతో, ఎప్పుడు కుదిరితే అప్పుడు, పొద్దునైతే పొద్దున, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, సాయంత్రం అయితే సాయంత్రం, రాత్రి పడుకోబోయే ముందు అయితే రాత్రి పడుకోబోయే ముందుగా ఎంత సంఖ్యగా మీరు పారాయణ చేస్తే, ఎంత ఎక్కువగా పారాయణ చేస్తే అంత త్వరగా మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి గాను మనకు ఉపకరించేటువంటి శ్లోకాలే హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి 27, 28వ శ్లోకాలు. ఈ 27, 28వ శ్లోకాలు కనుక మనం పారాయణ చేసినట్లయితే మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆ శ్లోకాలు ఏమిటి అనేది ఒక్కమారు గమనిద్దాం. सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै.
ఈ 2 శ్లోకాలను కూడా కలిపి ఇలా నిత్యం కూడా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మన మనస్సులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేరుతాయి అని. సాక్షాత్తు రాముడు తపస్సులందరికీ కూడా ప్రభు. అటువంటి తపస్సులందరికీ కూడా ప్రభు అయినటువంటి రామకార్యాన్ని కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి స్వామివి నీవు. అటువంటి స్వామి నీకు నేను నమస్కారం చేస్తున్నాను కనుక నా మనస్సులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో అది తీర్చుకొనడానికి నాకు సహకరించు, దానికి కావాల్సినటువంటి ఉపాయాన్ని చూపెట్టు, ఆ మార్గంలో నేను నడిచి విజయాన్ని పొందే విధంగా ఆశీర్వదించు అని చెప్పని మనం వేడుకొనడానికి అనుకూలంగా ఉండేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు 2 కూడా. అటువంటి భవ్యమైనటువంటి హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి ఈ 27, 28వ శ్లోకాలు రెండింటిని కూడా మనం నిత్యం కూడా పారాయణ చేద్దాం. మన మనస్సులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనవి అవన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుందాం, ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుదాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా మనకున్నటువంటి కర్మదోషాలన్నీ కూడా తీసివేసేటువంటిది, మన నిత్య దైనందిన జీవితంలో మనకు అన్ని విధాల అండగా దండగా నిలబడేటువంటివి అయినటువంటి శివనామాలను స్మరిద్దాం, తరిద్దాం. ఓంకార రూప శ్రీ పరమేశ కైలాసవాస నాగేంద్రహార పార్వతీ నాయక పురాణ పురుష పాప వినాశ పాహి మహేశ శంభో శంకర భక్తవ శంకర పాలిత కింకర భవనా శంకర నమ శివాయ మహేశ్వరాయ మహాదేవాయ వామదేవాయ విరూపాక్షాయ శశిశేఖరాయ పినాకపాణి శంకరదేవా త్రిశూలపాణి విష్ణువల్లభ అంబికనాథ శ్రీకంఠాయ భక్తవత్సల భాగ్యశీతల త్రిలోకపాల ఆశ్రితపాల భవభయనాశ త్రిలోకేశ కపాలమాల లలాటాక్ష